కీర్తనల గ్రంథం 44వ కీర్తన. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్లగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలగజేసెను. దేవా, నీవే నా రాజువు. యాకోబునకు పూర్ణ రక్షణ కలగ నాజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నీ నామము వలననే మా మీదికి లేచువారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మును రక్షించువాడవు నీవే. మమ్మును ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్ల మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమానపరిచియున్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మును వెనుకకు పారిపోజేయుచున్నావు. మమ్మును ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించున్నట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు. అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టియున్నావు. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు. మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసియున్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచియున్నావు. అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టియు పగ తీర్చుకొను వారిని బట్టియు నేను దినమెల్లా నా అవమానమును తలపోయుచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు. గాఢాంధకారము చేత మమ్మును కప్పియున్నావు. మా దేవుని నామమును మేము మరచియున్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా, మేల్కొనుము. నీవేళ నిద్రించుచున్నావు? లెమ్ము, నిత్యము మమ్మును విడనాడకుము. నీ ముఖమును నీవేళ మరుగుపరిచియున్నావు. మా బాధను, మాకు కలుగు హింసను నీవేళ మరచియున్నావు. మా ప్రాణము నేలకు కృంగియున్నది. మా శరీరము నేలను పట్టియున్నది. మా సహాయమునకు లెమ్ము. నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము.